మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆదికాండము 32వ అధ్యాయము 23-24 వచనాలు. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. చదివినటువంటి వాక్య భాగం మనకు చాలా సుపరిచితమైనటువంటి లేఖనం. యబ్బూకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు, ఒంటరిగా నిలిచిపోయాడు. ఆ రాత్రి తన కన్నీటి ప్రార్థనకు ప్రభు ప్రత్యక్షమై అతని యొక్క జీవితమును మరో మలుపు త్రిప్పివేశాడు. అతని యొక్క ఆధ్యాత్మిక జీవితం ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకున్నది. అక్కడ నుండి యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. తన సంతతికి ఎల్లప్పుడూ జ్ఞాపకార్థనామంగా నామకరణము చేయబడినది. యాకోబు యొక్క జీవితం ఎంతో తేజోమయముగా ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నది. ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు అతనికి ప్రత్యక్షమయ్యాడు. తన సమూహముతో, తన బంధువులతో, తన రక్త సంబంధికులతో, తన జన సమూహముతో, తన ఆస్తిపాస్తులతో ఉన్నప్పుడు యాకోబుకు దేవుడు ప్రత్యక్షము కాలేదు. కానీ ఎప్పుడైతే యాకోబు ఒంటరివాడిగా మిగిలిపోయాడో అప్పుడు యాకోబు, నేను ఒంటరివాడిని, నేను ఈ లోక యాత్ర ముగించిన తర్వాత నా ప్రయాణం ఒంటరిగానే కొనసాగుతుంది, నా ఆత్మ ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది, నా కోసం ఎవరు నిలిచి ఉండలేరు, మరణించేంత వరకు నా పడక దగ్గర ఉంటారేమో గాని నేను మరణించిన తర్వాత నా పడక దాటి నా ఆత్మతో ఎవరు ప్రయాణము చేయలేరు అన్నటువంటి సంగతిని యాకోబు గుర్తించిన వాడుగా జనులందరినీ పంపించి వేసి, తన భార్యలను, తన బిడ్డలను, తన ఆస్తిని, సమస్తము, దాసులను అందరినీ పంపించి వేసి యబ్బూకు రేవు దగ్గర తాను ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. అతడు ఒంటరిగా మిగిలి ఉన్నట్టు చేత తాను దేవుని సన్నిధిని గడపడానికి ఎంతో అవకాశం దక్కింది. తాను ప్రార్థిస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు, వేడుకుంటూ ఉన్నాడు, ఎలిగెత్తి ఏడుస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు. యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఒంటరిగా చేయబడినటువంటి అనుభవం మనం దేవునికి దగ్గర కావడానికి, మనలను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనం దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవడానికి, మనలను అందరూ తిరస్కరిస్తూ అవమానపరుస్తూ చేతగాని వాని వలె చూస్తూ ఉంటే అది దేవుని యొక్క బలమును, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సహవాసాన్ని పొందుకోవడానికి అయినటువంటి సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇది యాకోబు యొక్క చరిత్ర. మరియు మనం మోషే యొక్క జీవితాన్ని కూడా చూస్తాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఇక్కడ మనం గమనిస్తాం, మోషే ఒంటరిగా ఆ హోరేబు పర్వతం దగ్గర ఉన్నాడు. అతడు ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నాడో దేవుని యొక్క ప్రత్యక్షతను మోషే పొందుకున్నాడు. ఒకవేళ మోషే జన సమూహముతోనూ, బంధువులతోనూ, ఆస్తిపాస్తులతోనూ, సంతోషముతోనూ ఆనందమయంగా ఉన్నట్లయితే మోషేకు దేవుని ప్రత్యక్షత వచ్చి ఉండేది కాదు. కానీ మోషే ఒంటరిగా తాను ఉన్నటువంటి హృదయ వేదనను బట్టి, తన యొక్క భారాన్ని బట్టి హోరేబు పర్వతము దగ్గర ఒంటరిగా నిలిచి ఉన్నట్టు చేత, ఒక్కడే మిగిలిపోవట చేత దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు. మండుచున్న పొదల నుండి దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు. మోషే నాటి నుండి ఒక ప్రవక్తగా మార్చబడిపోయాడు. అప్పటి వరకు గొర్రెలు కాసుకునేవాడుగా మిగిలినటువంటి మోషే ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని అరణ్యంలో నడిపించడానికి నాయకుడిగా మార్చబడిపోయాడు. ఆత్మీయ కాపరిగా మార్చబడిపోయాడు. ఇశ్రాయేలీలకు ప్రవక్తగా తీర్చిదిద్దబడ్డాడు. ఇది ఒంటరితనంలో నుండి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. మరియు మనం అపోస్తలుడైనటువంటి యోహాను సంగతిని చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో చూస్తాం, తాను పద్మాసు దీపంలో ఒంటరిగా ఉన్నటువంటి సమయమున తాను క్రీస్తు సాక్షిగా ఉన్నందుచేత వచ్చినటువంటి శిక్షకు పాత్రునిగా పద్మాసు దీపంలో వేయబడినప్పుడు ఆ ద్వీపంలో ఒంటరిగా ఏకాంతంగా మిగిలి ఉన్నటువంటి సమయమున దేవుడు అపోస్తలుడైనటువంటి యోహానుకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతలే ప్రకటన గ్రంథము. అతడు ఒంటరిగా దేవుని సన్నిధిని అనుభవించేటువంటి ఆ సమయంలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆత్మశక్తిని అపోస్తలుడైనటువంటి యోహానుకు అనుగ్రహించాడు. ఆయన ఒంటరిగా ఉన్నాడు కాబట్టే ప్రకటన గ్రంథంలో అమూల్యమైనటువంటి విషయాలను చూడగలిగాడు, రాయగలిగాడు, మనకు ఇవ్వగలిగాడు. నేటి వాక్యం ఏంటంటే నా ప్రియ సహోదరులారా, మనం ఒంటరి వారముగా మిగిలి ఉన్నాము,
మనకు ఎవరు సహాయం చేయట్లేదు, నా అనుకున్న వారే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేను నమ్మినటువంటి నా జనులు నన్ను అవమానపరిచారు, నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి నా స్నేహితులు నన్ను మోసము చేశారు, నా కుటుంబీకులు నన్ను మోసం చేశారు, నన్ను ఎవరు కలుపుకోవట్లేదు, నేను అందరికీ నిందాస్పదంగా ఉన్నాను అని ఒంటరి వారముగా మిగిలి ఉన్నటువంటి స్థితిని బట్టి దుఃఖించవలసినటువంటి అవసరత లేదు అని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. ఈ ఒంటరితనమును బట్టి దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. ఒంటరిగా మనం ఆయన సన్నిధిలో గడిపేటువంటి ఆ అనుభవంలో ఎన్నో ఆత్మీయ పాఠాలను ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. యాకోబును ఇజ్రాయేలుగా మార్చినటువంటి అనుభవం, సామాన్యమైనటువంటి మోషేను ప్రవక్తగా మార్చినటువంటి అనుభవం, అపోస్తలుడిగానే ఉన్నటువంటి యోహానుకు జరగబో భవిష్యత్తును గూర్చి తెలియచేసి సంవత్సరములకు దేవుడి రెండవ రాకడ వరకు నిలకడగా ఉండేటువంటి ప్రత్యక్షతలను అనుగ్రహించి భవిష్యత్ కాలంలో కూడా ఉండేటువంటి ప్రవక్తగా మార్చబడినటువంటి అనుభవం ఈ ఒంటరితనంలో ఉన్నది. ఇలా మనం చూస్తున్నట్లయితే అబ్రహామును కూడా మనం చూస్తాం. ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు పిలిచాడు, అబ్రహాము, నీవు నీ స్వదేశమును, నీ బంధువులను, నీ రక్త సంబంధికులను, నీకు సంబంధించిన వారందరిని విడిచిపెట్టు, నేను నీకు చూపించబోయేటువంటి మార్గంలో నువ్వు సాగిపో, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు అబ్రహాము ఒంటరిగా బయలుదేరాడు. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రాముగా ఉన్నటువంటి అతని జీవితాన్ని అబ్రహాముగా మార్చివేశాడు. యెహెజ్కేలు కూడా ఒంటరిగా ఆ కేబారు నది దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడారు, ప్రత్యక్షతనిచ్చారు. తన ప్రభావ వర్ణన దర్శనమును యెహెజ్కేలుకు అనుగ్రహించారు. గొప్ప ప్రవక్తగా మార్చబడిపోయాడు. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఎన్నో విశేషాలు, ఒంటరిగా ఉన్నటువంటి బ్రతుకులను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినటువంటి అనుభవాలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుక ఈ మాటలన్నీ కూడా మనం ఒంటరిగా మిగిలి ఉన్నటువంటి సమయంలో ప్రోత్సాహాన్ని కలిగించడానికి, ఆత్మీయతలో పురుకొల్పడానికి, వెన్నుతట్టి ధైర్యపరచడానికి దేవుని యొక్క వాక్ శక్తి మనకు నిలిచి ఉన్నది అన్నటువంటి సంగతిని గుర్తించి ఈ మాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా ప్రభువు తెలియచేస్తూ ఉండగా ఆయన మాటలను మనం విశ్వసించి ఆయన మాటలను బట్టి ధైర్యం తెచ్చుకున్న వారంగా దేవుడు విడిచిపెట్టడు, అందరూ విడిచినా ఆయన తోడుగా ఉంటాడు అన్నటువంటి మాటను మనం గ్రహించి ఆయన మీద విశ్వాసంతో నిరీక్షణతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. పనిని కొనసాగించడానికి ఒంటరిగా మిగిలి ఉన్నామేమో, ప్రయత్నాలలో ఒంటరిగానే ప్రయత్నిస్తూ ఉన్నామేమో, నిర్మాణంలో ఒంటరిగానే నిర్మిస్తూ ఉన్నామేమో, కట్టడాలలో ఒంటరిగానే కడుతూ ఉన్నామేమో, కూడబెట్టుటలో ఒంటరిగానే కూడబెడుతూ ఉన్నామేమో, ప్రార్థనలో ఒంటరిగానే ప్రార్థిస్తూ ఉన్నామేమో, ఆరాధనలో ఒంటరిగానే ఆరాధన చేస్తూ ఉన్నామేమో, పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి అనుభవంలో ఒంటరిగానే మిగిలి ఉన్నామేమో, దీని వాక్యాన్ని ధ్యానించడంలో ఒంటరిగానే ధ్యానిస్తూ ఉన్నామేమో, చుట్టూ ఎంతో మంది ఉన్నప్పటికీ నాకంటే ఎవరు లేరు అన్నటువంటి భావం ఇంకనూ కలుగుతూ ఉన్నదేమో. అయితే దేవుని యొక్క వాక్శక్తికి తెలియచేసినటువంటి మాట, వారిలో ఒంటరి అయిన వాడిని నేను 1000 మందిగా చేస్తాను. ఆయన ఎప్పుడు కూడా బలహీనులను, ఒంటరిగా మిగిలిపోయిన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని ఎన్నుకొని వారి ద్వారా బృహత్తరమైనటువంటి కార్యాలను జరిగించడానికే ఆయన ఇష్టపడతాడు. చేతగాని వాని చేత పరాక్రమ కార్యాలు జరిగించి, భీకర కార్యాలను జరిగించి సాక్షులుగా నిలబెట్టడానికే ఆ చేతగాని వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడు బలవంతుడు, శక్తిమంతుడు అని తెలియచేయడానికి ఆయన ఒంటరిగా ఉన్న వారిని, ఎన్నికలైన వారిని ఎన్నుకుంటాడు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఏమాత్రము దిగులు చెందక ఒంటరితనంలోనే నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకొనగలుగుతామనేటువంటి సంగతిని గుర్తించి ఆయన సన్నిధిని గడపడానికి సమయాన్ని వెచ్చించి హృదయపూర్వకముగా ఆయనను ప్రార్థిస్తూ, ఆయనను ప్రేమిస్తూ, చుట్టూ ఉన్న ప్రతి వారిని ఆయన మనలను ప్రేమించినట్లుగా మనము ప్రేమిస్తూ, ప్రతి వారి తప్పిదములను ఓర్చుకుంటూ, క్షమిస్తూ, సమాధానముతో, ఐక్యతతో, సఖ్యతతో మనం ముందుకు సాగిపోదాం. దేవుని చేత అద్భుతమైనటువంటి కార్యాలను అనుభవిస్తాం. ప్రభు సాక్షిగా ఈ లోకంలో తేజరిల్లుదాం. ఈయన దేవుని మాటల ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఒంటరితనంలోనే నిజమైనటువంటి ఆశీర్వాదం ఉన్నదని, నీవు ఒంటరిగా ఉన్న వారిని ఎప్పుడు విడిచిపెట్టవని నువ్వు తెలియచేసి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారికి మేట నీ ద్వారా శక్తిని పొందుకుంటకు, ధైర్యాన్ని పొందుకుంటకు, నీ ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చబట్టకు సహాయం అనుగ్రహించి రెండాలుగా దీవించమని, నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.